అయిపోయిందండి. చాలా చక్కగా చూడండి ఎలా వచ్చింది. చూడండి అంత నీట్గా వచ్చాయి, బాగా వచ్చాయి. ఎంత చక్కగా వచ్చిందో ఇట్లా కొంచెం చెరుక్కొని శుభ్రంగా పొట్టు తీసేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. కొంచెం వేయించుకోవాలన్నమాట. ఒక అలా దోరగా వేయించుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. అలసంద పప్పు కదండి, దీంట్లో వచ్చేసి 2.5 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగా నాన్నాయి. ఇప్పుడు మంట పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇప్పుడే ఉడుకు పడుతుందండి. అలసందలు బాగా వేయించిందానా, ఆ స్మెల్ మంచిగా వస్తుంది ఉడుకుతూ ఉంటే. చాలా చక్కగా ఉడుకుతుంది. ఉప్పు వేసుకుంటున్నాను, కల్లుప్పు అండి. మీరు చాయిస్ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు, కానీ కల్లుప్పు టేస్టీగా ఉంటుందండి. లైట్గా పసుపు కూడా వేసుకోండి. ఉడుకు పట్టిందండి. 3-4 నిమిషాలలో రెడీ అయిపోతుంది అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పోతుంది. మూత తీసి చూద్దామండి ఎలా ఉందో ఒకసారి. బాగా ఉడికిందండి, చాలా బాగా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం లైట్గా వాటర్ ఒక 2 నిమిషాలు నమ్మక పెట్టుకుంటే అయిపోతుంది అన్నమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో. ఒకసారి చూసేసి బాగా మగ్గింటే స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఓకే, బాగా మగ్గిందండి. అన్నం కూడా బాగా ఉడికింది. వాటర్ కొంచెం కూడా తేమ లేదు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. బాగా వచ్చింది. స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎలా ఓకే, మరి స్టవ్ బంద్ చేసేద్దామా మరి.